ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా మండల న్యాయ సేవా అధికార సంస్థ ఆధ్వర్యంలో చెట్లను రక్షిద్దాం, పర్యావరణాన్ని కాపాడుకుందాం, చెట్టు నాటుదాం, ఆరోగ్యాన్ని కాపాడుకుందాం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ కోర్టు జడ్జి సింధూరా ఆధ్వర్యంలో కోర్టు భవనం నుంచి న్యాయవాదులు, కోర్టు సిబ్బంది కలిసి బోస్ బొమ్మ సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం జడ్జి సింధూరా మాట్లాడుతూ ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ప్రజలందరూ కూడా బాధ్యతగా వ్యవహరించాలి అని తెలిపారు. పర్యావరణాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరిపై ఉంది అన్నారు. చెట్లు నాటి వాటిని పెంచాలి. ముఖ్యంగా పర్యావరణాన్ని పాడు చేసే ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించాలి. ప్లాస్టిక్ వాడకం ద్వారా సముద్రంలో అనేక జీవరాశులు మరణిస్తున్నాయి. ప్రజలందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి అని తెలిపారు. ఇక ప్లాస్టిక్ కవర్ ఒక్కసారే వాడదాము, అది క్లాత్ తో సంచులైతే ఎన్నిసార్లైనా ఉపయోగించుకోవచ్చు అని తెలిపారు. భరతమాత బిడ్డలమే కాదు, తల్లి భూమాత బిడ్డలం కూడా అని గుర్తు చేసుకుని భూమిని కాలుష్యం నుంచి కాపాడాలని, భావితరాలకు ఒక స్వచ్ఛమైన వాతావరణాన్ని అందించాల్సిన బాధ్యత మనందరిపై ఉంది అని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదులు, కోర్టు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. చెట్లు నాటే చెట్లను రక్షిద్దాం, చెట్లను రక్షిద్దాం, పర్యావరణాన్ని కాపాడుదాం, చెట్లను రక్షిద్దాం. ప్లాస్టిక్ తిరువూరు ప్రజలందరికీ, అలాగే చేసిన తిరువూరు బార్ ప్రెసిడెంట్ గారికి, సెక్రటరీ గారికి, సీనియర్ న్యాయవాదులకి అందరికీ వెరీ గుడ్ మార్నింగ్ అండి. ఈ రోజు ఈ ర్యాలీ కండక్ట్ చేస్తుంది ఎందుకంటే ఈ రోజు జూన్ 5 ప్రపంచ పర్యావరణ దినోత్సవం అన్నమాట. సో ఈ ప్రపంచ పర్యావరణ దినోత్సవం గురించి ప్రజలందరికీ అవగాహన కల్పించడానికి మండల్ లీగల్ సర్వీస్ అథారిటీ తరఫున మేము తిరువూరు కోర్టు నుండి, తిరువూరు జడ్జిగా నేను, అలాగే అడ్వకేట్స్ అందరము ఈ ర్యాలీ కండక్ట్ చేయడం జరుగుతుంది. దీనివల్ల ప్రజలందరికీ ముందు పర్యావరణం గురించి అవగాహన, అలాగే పర్యావరణాన్ని మనం పరిరక్షించుకోవాలని ప్రతి ఒక్కళ్ళు గుర్తు చేసుకోవడానికి ఈ ర్యాలీ కండక్ట్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా మనం చూస్తున్నట్లయితే ఈ ప్లాస్టిక్ యూసేజ్ వలన ఏదైతే ఉందో దాని వలన చాలా నష్టపోతున్నాము. మనకి ఓషన్స్ లో, సముద్రాల్లో అలాగా జంతు జీవరాశులు చాలా అంతరించిపోతున్నాయి, ఎస్పెషల్లీ ప్లాస్టిక్ పొల్యూషన్ వల్ల. ఈ ఇయర్ థీమ్ ఏంటంటే బ్యాన్ ప్లాస్టిక్ పొల్యూషన్. సో ప్లాస్టిక్ పొల్యూషన్ ని బీట్ చేయడం ఎలాగా అనేది మనం అందరం తెలుసుకోవాలని ఈ ర్యాలీ కండక్ట్ చేయడం యొక్క ముఖ్య ఉద్దేశం అన్నమాట. అందరూ ఫస్ట్ గా ఏం చేయాలంటే దీనికి సొల్యూషన్ గా 3 R'లని గుర్తుపెట్టుకోవాలి. 3 R's ఏంటంటే రీయూస్, రెడ్యూస్, రీసైకిల్. అంటే ఒక ప్లాస్టిక్ సంచిని ఎన్నిసార్లు వాడతాం, ఒక్కసారే వాడగలం. అలా కాకుండా ఒక క్లాత్ కవర్ అయితే మనం దాన్ని ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు యూజ్ చేసుకోవచ్చు. సో ఒక పదార్థాన్ని, ఏదైనా ఒక దాన్ని 2-3 సార్లు వాడేదిగా యూజ్ చేసేది మీరు అలవాటు చేసుకోండి. అలాగే ప్లాస్టిక్ వేస్ట్ ని తగ్గించండి. ఎంత కుదిరితే అంతవరకు ప్లాస్టిక్ కవర్స్ ని యూజ్ చేయడము, క్లాత్ బ్యాగ్స్ ని యూజ్ చేయడం అనేది నేర్చుకోండి. అలాగే రీసైకిల్, మనం చూస్తున్నట్లయితే డస్ట్బిన్స్ ఇప్పుడు తడి చెత్త, పొడి చెత్త అని వేరు చేశారు. సో ఏది దానికి వేయాలో దానికి మాత్రమే వేయండి. సో ప్రజలందరూ అవగాహనతో ఉండి మనందరం కేవలం